ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఉన్న మొత్తం 14 నియోజకవర్గాల్లో హిందూపురం, రాయదుర్గం ఈ 2 నియోజకవర్గాలు తప్ప ఇంకెక్కడా తెలుగుదేశం పార్టీ గెలవదు. ఈ విషయం నాకు అనంతపురానికి చెందినటువంటి ఒక టీడీపీ నాయకులు ఎమ్మెల్యేగా కూడా పనిచేసిన వ్యక్తి నాకు ఈ విషయాన్ని చెప్పారు అని తెలుగుదేశం పార్టీ టీవీ ఛానళ్ళు, తెలుగుదేశం పార్టీ మీద చాలాసార్లు బాగా కాన్సర్న్ చూపే సిపిఎం నాయకులు గఫూర్ గారు చేసినటువంటి వ్యాఖ్యలు ఇవి. అనంతపురం టీడీపీ ఎమ్మెల్యే ఆయన దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్, ఆయన జూనియర్ ఎన్టీఆర్ మీద వాళ్ళ తల్లిగారిని కూడా తీసుకొని లాభాషలో మాట్లాడుతూ తీవ్రమైన బూతులు మాట్లాడిన తర్వాత నేను అనంతపురం నాయకులతో కానీ తెలుసుకున్నాను, ఆ మాటలు నిజమే అవి అని చెప్పి, డబ్బులు ఉంది కదా అని చెప్పి ఎవరిని బుద్ధి పెడితే వాళ్ళకి తీసుకొచ్చే టికెట్లు ఇస్తే ఇట్లే ఉంటుంది, జూనియర్లందరికీ అందలం ఎక్కిస్తే మరి లోకేష్ పైన ఉండాలి కదా, అందుకని జూనియర్లకి ఇట్లా అందలం ఎక్కించి నేను పైన ఉన్నా అని చెప్పుకోవడం కోసం పని చేస్తున్నారు, వాళ్ళ పార్టీ నాశనం అయిపోతుంది అని చెప్పి ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఫుల్ వైరల్ అవుతూ ఉన్నాయి. అయితే ఒకటైతే ఫ్యాక్ట్, ప్రభుత్వం మీద వ్యతిరేకత పతాక స్థాయిలో ఉంది. ఆ విషయం నాకు తెలుసు, మీకు తెలుసు, క్షేత్రస్థాయిలో టీడీపీ నాయకులకు అందరికంటే ఎక్కువ తెలుసు, చంద్రబాబు సార్ కూడా తెలుసు. అండ్ ఉమ్మడి అనంతపురం జిల్లా లాంటి చోట్ల తెలుగుదేశం పార్టీ 1-2 సీట్లకే పరిమితమైంది అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆ పార్టీకి 20 సీట్లు కూడా రావు అని అర్థం. ఎప్పుడైనా ఉమ్మడి అనంతపురం జిల్లాలో వాళ్ళు 1-2 సీట్లకే పరిమితమయ్యే పరిస్థితి వస్తే రాష్ట్ర వ్యాప్తంగా 20 సీట్లకు మించి రానే రావు. ఎందుకంటే ఎంత క్లిష్ట పరిస్థితుల్లోనైనా కూడా తెలుగుదేశం పార్టీకి అనంతపురం జిల్లాలో చెప్పుకోదగ్గ సీట్లు అయితే వస్తాయి. రాష్ట్ర వ్యాప్తంగా వ్యతిరేకత, రాష్ట్ర వ్యాప్తంగా వీళ్ళ పనితీరు ఎలా ఉందో వాళ్ళ ఛానల్, తెలుగుదేశం పార్టీ ఛానల్లోనే తెలుగుదేశం పార్టీ మీద బాగా కాన్సర్న్ చూపే ఒక కమ్యూనిస్ట్ నాయకుడు చెప్పినటువంటి కామెంట్స్ ఇవి. సో ఇవి పెద్ద ఎత్తున వైరల్ అవుతూ ఉన్నాయి. సరే, ఆయన ఆ మాట అన్నారు, ఇంకా టైం ఉండొచ్చు ఎన్నికలకు, కానీ వీళ్ళు ఏ స్థాయిలో వ్యతిరేకత మూటగట్టుకుంటున్నారో మన క్షేత్రస్థాయిలో పరిణామాలు పరిశీలిస్తే అర్థమవుతుంది అని చెప్పి చేసినటువంటి వ్యాఖ్యలు ప్రస్తుత ప్రభుత్వ పనితీరును ప్రస్ఫుటం చేస్తూ ఉన్నాయన్నమాట అయితే నిజం.